హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎంటర్ప్రైజెస్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తున్నందుకు, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. అయితే ఈ వీడియో ఏంటంటే, ఎవ్రీ ఇయర్ హోలీకి 5 days ముందు మా ఏరియాలో జాతర అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం ఉంటుంది పెద్దగా. సో ఆ శివాలయం గుడి నిర్వాహకులు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. రథం గుంజుతారు హోలీకి 5 days ముందు. సో రథం గుంజిన డే నుంచి హోలీ పండుగ రోజు వరకు కూడా ఇక్కడ జాతర జరుగుతుంది. సో 5 days ఉంటుంది. లాస్ట్ అయితే మేము జాబ్ చేసేవాళ్ళం కాబట్టి లాగౌట్ చేసిన తర్వాత 10:30 to 11 o'clock అలా వచ్చి నైట్ 12:30కి అలా క్లోజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళము, జాతర అంతా కంప్లీట్ చేసుకొని. అయినా లాస్ట్ టైం మా పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. సో మా జాయిగడైతే మేము ఎత్తుకొని ఉన్నాము. సో అప్పుడు ఎక్కువ మేము టైం స్పెండ్ చేయలేదు జాతరలో. కానీ ఈసారి అయితే జాబ్ మానేసాం కదా. మొన్న నవంబర్ 5th లాస్ట్ వర్కింగ్ డే మా ఆఫీస్లో. సో దాని తర్వాత నేను కంప్లీట్గా షాప్ చూసుకోవడం జరుగుతుంది. సో షాప్ బయట పనులు కూడా చూసుకుంటున్నాను. జాతర ఉందని 9:30కే నేను షాప్ క్లోజ్ చేసేసి జాతరకు వచ్చేసాము. సో జాతరలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్, లైక్ జాతర అంటే 100 నుంచి 10 రూపీస్ ఐటమ్స్ నుంచి 250 రూపీస్ ఐటమ్స్ వరకు ఉన్నాయి. బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్ ఐటమ్స్, మేకప్ కిట్స్, టాయ్స్, చైనా ఐటమ్స్, బొమ్మలు, గల్లబుడ్డలు, కుండలు అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకటొకటి ఇక్కడ నాకు సాధ్యమైనంత వరకు అయితే వీడియో తీశాను. ఇంకా మా పిల్లలు అయితే ముందు జాతర అంటే ఇంకా పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కదా ఫ్రెండ్స్. సో వాటిని కూడా చూపిద్దామనేసి వాటిని తీసుకొని వచ్చేసాను. సో ఇక్కడ ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ నేను చాలా టైం స్పెండ్ చేసి వీడియో తీశాను. కానీ చాలా వరకు అయితే ఎడిట్ చేసి వీడియోని అయితే 20 minutes వరకు అయితే లాక్కొచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం మేము జాతరకు వచ్చినప్పుడు అయితే మా బడ్జెట్ అరౌండ్ 600 వరకు అయితే ఖర్చు అయింది ఫ్రెండ్స్. అక్కడ అప్పుడు మా పాప ఒక్కతే వాక్ చేసేది. మా జాయిగడ్ అయితే చిన్నగా ఉన్నాడు కాబట్టి నడవలేదు. సో వాడిని మేము ఎత్తుకొని తిరిగాము. లాస్ట్ టైం నేను ఎప్పుడు వచ్చినా సరే జాతరలో ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఫస్ట్ చూసే ఐటమ్ ఫ్రెండ్స్ గల్లబుడ్డి చూస్తాను. పిల్లల కోసం సేవింగ్స్ అలవాటు నేర్పాలని. ఇప్పటివరకు మా ఇంట్లో నాకు తెలిసి గల్లబుడ్డిలే ఉంటాయి. ఒక 11 గల్లబుడ్డిల వరకు అయితే ఇంట్లో ఉంటాయి. లాస్ట్ టైం కూడా 2 గల్లబుడ్డిలు కొన్నాము. 3 కొన్నాము యాక్చువల్గా. ఒకటి షాప్ కోసం, ఒకటి జాయ్ కోసం, ఒకటి బ్లెస్సీ కోసం. సో అప్పటి నుంచి కాయిన్స్ వేయడం స్టార్ట్ చేసాము. అవి ఇప్పటివరకు అయితే మోస్ట్లీ ఫుల్ అయితే అయినాయి. సో ఈసారి కూడా అయితే గల్లబుడ్లు తీసుకుందామని నేనైతే ఫస్ట్ వాటికైతే ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే బొమ్మలు చూసుకోవడం. ఇక్కడైతే లెమన్ తాగాం ఫ్రెండ్స్, దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్. 20 రూపీస్ అన్నాడు. సరే మా పిల్లలు చాలాసేపు నడిచారు కదా, దాహం అవుతుందంటే తీసుకున్నాను. 20 రూపీస్ చాలా దరిద్రంగా ఉంది, అసలు ఏం బాగా చేయలేదు. ఇంకా జాతర అంటే అదే కదా ఫ్రెండ్స్, ఎక్కడ పోయినా ఆ మూమెంట్లోనే సేల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా లైట్గా తీసుకుంటారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్నింగ్ చేయడానికి జాతర ఒకటి అవకాశం వీళ్ళకి. సో పబ్లిక్ కూడా టేస్ట్ అటువంటివి ఏమి చూడరు. ఎందుకంటే ఆ మూమెంట్లో ఆ టైం అయిపోవాలి కదా. సో మా దాహం అయితే తీరింది ప్రజెంట్గా. తర్వాత ఇది తీసుకున్న తర్వాత జాతరలో అయితే ఇవి మామోస్ ట్రై చేసాము, బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేసాము, పునుగులు ట్రై చేసాము. పిల్లలు నడిచి కాళ్ళు గుంజుతాయి కదా. సో ఎవ్రీ ఒక 10 minutesకు 20 minutesకు ఒకసారి ఆగైతే పిల్లలకు స్నాక్స్ తర్వాత డ్రింక్స్ అయితే ఇప్పించాము. ఇదో మా పిల్లోడు అయితే బూర కొనుక్కున్నాడు. ఫస్ట్ పోయినప్పుడే బూర ఊతానే ఉన్నాడు. వాడు ఊది బుగ్గలు అయితే బూరెలే అయిపోయాయి. నేను చాలా వరకు గమనించిందంటే జాతరలో ఎక్కువ చిన్నపిల్లల ఐటమ్స్, తర్వాత లేడీస్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లల ఐటమ్స్ అంటే టాయ్స్ అవే ఉన్నాయి. కానీ లేడీ ఐటమ్స్ అయితే చెప్పులు, డ్రెస్సులు, పిన్నులు, మేకప్ కిట్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఒక చిన్న సైజు అఫ్జల్గంజ్ మార్కెట్ ఇక్కడ నేను చూసినట్టే ఉంది. అసలు సాధ్యమైనంత వరకు అయితే నేను మ్యాక్సిమం ఖర్చు చేయకుండా ఉండడానికి నేను ట్రై చేశాను. ఈసారి అయితే మా పిల్లలు అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు. అవి చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నారు అనేది. ఇక్కడ టాయ్స్ అయితే ఏ ఐటమ్ అయినా కానీ మినిమం 10 నుంచి 150-200 వరకే ఉన్నాయి. ఇంకా లేడీస్ ఐటమ్స్ అయితే ఇంకా తెలుసు కదా, ప్రైస్ తక్కువ అంటే ఇంకా మన వాళ్ళు
టబ్లో వేసేస్తూనే ఉంటారు, ఇది తీసుకో ఇది తీసుకో. మా మేడం అయితే చాలా సపోర్టివ్ ఫ్రెండ్స్ నాకు. నేను ఎప్పుడైతే జాబ్ మానేస్తాను అని అనుకున్నానో మొదటగా నేను చెప్పింది మా మేడంకే. నార్మల్గా ఎవరైనా బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు అన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు ఏమంటారు, జాబ్ మానేస్తే ఎలా ఏంటి అని నెక్స్ట్ క్వశ్చన్ చేస్తారు. కానీ మా మేడం మాత్రం అలా కాదండి. నాకు చాలా సపోర్ట్గా జాబ్ మానేస్తాను అని చెప్పినెంబడే తను ఒక్కటే మాట అన్నది, ఓకే నీకు నచ్చింది చెయ్యి అని ఒక మాట అన్నది. నువ్వు మానేస్తా అంటే మానేసి, నో ప్రాబ్లం అన్నది, మనం అడ్జస్ట్ అవుదామని ఈ మాట అన్నది. నాకు ఆ ఒక్క మాట ఫ్రెండ్స్ ఎంత ధైర్యం ఇచ్చిందంటే అది నేను ఎవరికి చెప్పుకోలేను. నా ఫీలింగ్ అంత ధైర్యం ఇచ్చింది. ఆ రోజే నేను డిసైడ్ అయినా, ఒకవేళ నేను జాబ్ మానేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో రాకూడదని నేను డిసైడ్ అయ్యాను. సో ఆ విధంగానే నేను ప్లాన్ చేసుకున్న తర్వాత జాబ్ మానేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ మా మిస్సెస్ కోసమనే నేను ఈ షాప్ పెట్టేయడం జరిగింది, జేసీ ఎంటర్ప్రైజెస్. నేను జాబు చేసినప్పుడు తను షాప్లో రన్ చేసేది, షాప్ మెయింటైన్ చేసేది, చాలా బాగా మెయింటైన్ చేసేది. తనకు అనుభవం లేకపోయినా కానీ, తనకి ఇబ్బంది అయినా కానీ, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను ఆమె నుంచి 100% చేసింది ఫ్రెండ్స్. షాప్ మెయింటైన్ చేయడం కానీ, ఇంటిని మెయింటైన్ చేయడం కానీ అన్నీ చేసింది. తర్వాత నేను జాబ్ మానేసిన తర్వాత తనకు కొద్దిగా రెస్ట్ ఇచ్చాను. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే కంప్లీట్గా చూసుకుంటున్నాను. కానీ ఇప్పటికీ ఫ్రెండ్స్ నేను ఆమెతో ఎటువంటి జాబ్ మానేసినాక ఏదైతే నెగిటివ్ అభిప్రాయాలు ఇంట్లో ఉంటాయో, భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు అలాంటివి జరుగుతూ ఉంటాయో, మనీ గురించి కానీ, బాధ్యతల గురించి కానీ, జాబ్ లేకపోతే ఎలా ఏంటి అనే విషయంలో నా భార్య 100% అండి నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ విషయంలో అయితే నేను దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంత చక్కటి భార్యని ఇచ్చినందుకు. నేను దేవుడి కృపల్లో ఏం చేసినా మాకు ఇంట్లో ఖర్చులు అయితే వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అన్ని విషయాలు అయితే వీడియోలో చెప్పడం జరగలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ మానేసిన తర్వాత ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది. నేను ఏదైతే రెస్ట్ తీసుకోవాలనుకున్నా ఆ రెస్ట్ తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. కానీ జాతర అయిపోయిన తర్వాత నేను మెల్లిగా ప్లాన్ చేద్దామని అనుకున్నాము. మధ్యలో మా జాయంతో, మా పిల్లలతో అయితే నాకు చాలా టైం దొరికింది స్పెండ్ చేయడానికి. మా బ్లెస్సీ పుట్టినప్పుడు అయితే కరోనా పీరియడ్ ఉండే. సో అప్పుడు నేను మా బ్లెస్సీతో నేను చాలా టైం స్పెండ్ చేశాను. కానీ మా జాయగాడు పుట్టిన తర్వాత ఆఫీస్లో ఓపెన్ అవ్వడం, నేను కంపెనీ చేంజ్ అవ్వడం జరిగింది కాబట్టి నాకు అంతా టైం స్పెండ్ చేయలేదు జాయ్తో. కానీ మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను జాయ్తో పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. నేను నా కుటుంబానికి 100% టైం ఇస్తున్నాను ఈ మూమెంట్లో. జాబ్ చేసేటప్పుడు అంత అవకాశం లేకుండా కాబట్టి నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళేవారు పిల్లలు, నేనేమో లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం, నైట్ 11:30 12 o'clock రావడము, ఇంకా పడుకోవడం అంతే తప్ప ఇంకేం చేసేది కాదు. కానీ ఎప్పుడైతే నాకు ఈ ఆఫీస్ నుంచి కొద్దిగా విడుదల అయితే దొరికిందో, ఇంకా తర్వాత ఈ షాప్ చూసుకోవడము, ఇంట్లోనే ఉండడం కాబట్టి మా కుటుంబానికి అయితే నేను చాలా టైం ఇస్తున్నాను. నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే దానికి విలువ కట్టలేను నిజం చెప్పాలంటే. మా పిల్లలతో, మా మిస్సెస్తో, మా కుటుంబస్తులతో మా ఊరికి వెళ్ళడం కానీ, తర్వాత రిలేషన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ చాలా టైం స్పెండ్ చేశాను నేనైతే. ఇంతకుముందు జాబ్ చేసేవాడిని కాబట్టి అవన్నీ చేయలేకపోయాను. కానీ రియల్లీ ఫ్రెండ్స్, మనం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసినాక మనకి ఎంత టైం దొరుకుతుందంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే. చేతి నిండా డబ్బులు ఉంటాయి, మనకు కావాల్సినప్పుడు మనం మూసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, మనకు టైం దొరుకుతుంది, చాలా వరకు అయితే ఫ్రీడమ్ దొరుకుతుంది. బిజినెస్ పెట్టిన మొదట్లో అయితే డబ్బులు రాకపోవచ్చు అంతగా, కాకపోతే మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే బిజినెస్ అనేది 100% ఫ్రెండ్స్ సక్సెస్ అవుతుంది. కానీ ఒక్కసారి బిజినెస్ సక్సెస్ అయ్యిందంటే మనం తిరిగి చూడలేం ఫ్రెండ్స్. టైం దొరుకుతుంది, ఫ్యామిలీకి టైం దొరుకుతుంది, మనకు చేతిలో డబ్బులు ఉంటాయి, మనకు ఫైనాన్షియల్ కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. మనం మనీ కూడా చాలా విధాలుగా డబ్బు బిజినెస్లో రొటేషన్ చేయొచ్చు. కానీ జాబ్లో ఫ్రెండ్స్ అలా ఉండదు. నేను చాలా వరకు అయితే ఫేస్ చేశాను. జాబ్లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ అంతా చాలా వీడియోస్లో అయితే నేను షేర్ చేయాలని అనుకున్నాను. ఒక కంటెంట్ అయితే రెడీ చేసుకున్నాను. వాటిని కూడా త్వరలో మీ ముందుకైతే తీసుకొస్తాను. జాబ్లో 1 lakh వచ్చినా, 1.5 lakh వచ్చినా, 2 lakhs వచ్చినా కానీ
అవి ఓన్లీ వన్ డేనే ఉంటాయి ఫ్రెండ్స్. దాని తర్వాత వాటికి మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే అవి వర్కౌట్ అవ్వవు. వాటి రొటేషన్ చేయడం కూడా వీలవ్వదు. కానీ బిజినెస్‌లో మనకొచ్చే ఇన్కమ్ తక్కువైనా గానీ చాలా రకాలుగా రొటేషన్ చేయొచ్చు. ఈ విషయం అయితే నేను నేర్చుకున్నాను. మా పిల్లలైతే ఇక్కడైతే పిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంది. సో, జాయింట్ వీల్ అవన్నీ ఎక్కుతా అంటే వద్దన్నాను భయపడతారని. కానీ చిన్న చిన్నవైతే ఎక్కిచ్చేశాను. మా జాయగాడు, మా బెస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ విషయంలో ఇక్కడ. లాస్ట్ టైం కూడా సేమ్ ప్లేస్‌లోనే ఇంకా డిఫరెంట్‌గా చాలా వరకు అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. వాటినన్నిటి కూడా మేము ఎక్కించాము ఈసారి. నాకైతే మంచిగా అనిపించింది. నాకు కూడా జాయింట్ వీల్ ఎక్కడం అంటే చాలా భయం ఫ్రెండ్స్. నేను అందుకే ఎప్పుడూ ఎక్కలేదు. కానీ నా మిసెస్‌కి అయితే చాలా ఇష్టము. తను ఎక్కాలని అనుకుంటది కానీ నేను ఎక్కడైనా లాస్ట్ ఇయర్ జాతరలోకి అయితే మేము జాబ్ చేశాను కాబట్టి 10:30కి లాగౌట్ చేసి వచ్చాను. ఇక ఇంటికి వచ్చే వరకు 11:30 అయింది. సో, నేను అరౌండ్ అంతే 11-11:30 మధ్యలోనే స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి 12:30 వరకు జాతర చూసుకొని నేను మా ఇంటి పక్కల ఉంటారు నైబర్స్. సో, అందరం కలిసి వెళ్ళి ఒక 1.5 అవర్ టైం స్పెండ్ చేసి వచ్చేసాము. కానీ ఈసారి మాత్రం మేము 9:30కి అయితే జాతరకు వచ్చాము ఫ్రెండ్స్. 9:30 నుంచి ఇంటికి వెళ్ళే వరకు 1:30 అయింది ఫ్రెండ్స్. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది జాతర. అవన్నీ కూడా అక్కడక్కడే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటరే అటు ఇటు తిరిగి అన్నీ కవర్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బిజినెస్సే కాబట్టి మనం కొద్దిగా 1/2 అవర్ అటు ఇటు అయినా కానీ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. బిజినెస్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ వల్ల ఇక్కడ అయితే నేను చాలా టైం స్పెండ్ చేశాను ఈసారి. మా పిల్లలు కూడా చాలా వరకు అయితే ఈసారి జాతరలో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా జాయిగాడు చూడండి కలర్ చేస్తుండే ఐస్ క్రీమ్ తింటా అంటున్నాడు. వాడైతే ఇంకా మా జాయిగాడు నేను ఫస్ట్ అయితే వద్దనుకుంటాను. కాబట్టి ఇంకా పిల్లలు అడుగుతుంటే తప్పదు కదా ఫ్రెండ్స్. అందుకోసమని చిన్న చిన్న ఖర్చులు అయితే నేను చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ అయితే చాలా తక్కువ ఖర్చులే అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1000 వరకే అయ్యాయి ఖర్చులు. చాలా వరకు అయితే చూసి పిల్లలకి ఏది అవసరమో అదే ఇప్పించాము. కానీ ఇలాంటి జాతరకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మన రిలేషన్స్ ఉంటే చాలా బాగుంటుంది. రిలేటివ్స్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో టైం స్పెండ్ చేయొచ్చు. తర్వాత మన రిలేటివ్స్ కూడా జాతర చూసినట్టు ఉంటుంది. కానీ మేము ఊరికి దూరంగా ఉండడం వల్ల వాళ్ళు ఎవరు రాలేదు. మేము మా పిల్లలు మాత్రమే వచ్చాము. ఈ జాతర వల్ల మాకు షాప్లో కూడా గిరాకీ మంచిగా అయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే టైంలో మేము షాప్ ఓపెన్ చేసాము మార్చిలోనే. సో, అప్పట్లో కూడా మాకు జాతరలో ఉండడం గిరాకీ మంచిగా అవ్వడం జరిగింది ఆ 5 days. కానీ ఈ ఇయర్ జాతర పెట్టి ఓపెన్ అయినప్పటి నుంచి కూడా మంచి గిరాకీ అయింది. మేము డైలీ అమౌంట్ చూడడం జరిగింది. ఇంకా 2 days అయితే జాతర వెళ్ళిపోతుంది కాబట్టి మేమైతే ఇంకా జాతరకు ఈరోజు వచ్చేసినాము. ఈ మధ్యలో అయితే చాలామంది ఇంటి ముందే వాళ్ళ చిన్న చిన్న షాపులు పెట్టేసి వాళ్ళ ప్లేస్ను వేస్ట్ అవ్వకుండా వాళ్ళ ఇంటి ముందే చిన్న చిన్న టేబుల్స్ వేసి జాతరకు వచ్చే వాళ్ళకు చిన్న చిన్న ఐటమ్స్, చైన్ ఐటమ్స్, ఇటువంటి క్లిప్స్ ఐటమ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోళ్ళే. ఎందుకంటే జాతర 5 days ఉంటుంది కదా. సో, ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, లేడీస్ కానీ బాయ్స్ కానీ. ఎలాగో జాతర అంటే ఈవినింగ్ 6:30 తర్వాతనే మ్యాక్సిమం ఎక్కువ పబ్లిక్ ఉంటారు. సో, ఆ టైం నుంచి నైట్ 11:30, 12, 1 వరకు ఇంట్లో వాళ్ళే చిన్నగా బిజినెస్లు ఓపెన్ చేసుకొని డబ్బులు అయితే సంపాదించడం జరిగింది. నేను చూస్తున్నాను ఈ ఒక 1/2 kilometer ఉన్న ఇండ్లన్నీ కూడా మంచి ఇన్కమ్ సంపాదించాయి ఇక్కడ. ఇంటి ముందు వాకిలి ముందే టెంట్లు వేసుకోవడము, టేబుల్స్ పెట్టుకోవడం, వాళ్ళకి చేతనైనంత బిజినెస్ చేసుకోవడము. అమ్మేవాళ్ళు కూడా ఫ్రెండ్స్ ప్రైస్ అయితే రీజనబుల్ పెట్టారు. చికెన్ పకోడీ వచ్చేసి 30 రూపీస్. తర్వాత మీరు ఈ టిక్కా రోల్ కూడా తీసుకున్నాము, అది కూడా 30 రూపీస్. ఇంకా మా మిస్సెస్కి అయితే చెప్పులు కూడా ఇక్కడ ట్రై చేసాము. తన కాల్ సైజ్ చిన్నది కాబట్టి దొరకలేదు. ఇంకా మా బెస్ అయితే చూపిస్తుంది చూడండి. ఇక మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేసాము, పునుగులు ట్రై చేసాము. ఇక్కడ చాలా వరకు అయితే షాప్స్ అయితే క్లోజ్ అయ్యాయి మేము ఇంటికి వెళ్ళే సమయానికి. ఇక చెరుకు బండి అతను బాయ్ చెప్తున్నాడు. ఇక్కడ చివరిలో అయితే మా పాపకి 2 గోట్లు అయితే తీసుకున్నాము. మా పాప కోసము గోట్లు వేయించాము. జత వచ్చేసి 20 రూపాయలు అన్నాడు. ఇంకా సరే అని వేయించాము. తర్వాత ఇంకా మేము చివరిలో వచ్చేసరికి మళ్ళీ నాకు చెప్పాను కదా మొదట్లోనే, నాకు గల్లబుడ్డీలు అంటే చాలా ఇష్టమని. సో, ఎవ్రీ ఇయర్ నేను జాతర వచ్చినప్పుడల్లా నేను ఫస్ట్ చూసే ఐటమ్ ఏంటంటే గల్లబుడ్డీలు.
పిల్లలకు సేవింగ్ అలవాటు చేయాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే గలబుడ్డి కొంటాను, కిడ్డీ బాక్స్. సో ఇక్కడ కూడా మేము కిడ్డీ బాక్స్ అయితే కొనడం జరిగింది. ఈ మధ్యలో పునుగులు వేస్తున్నారు. ఇది మాకు తెలిసిన అతని షాప్ వాళ్ళదే. సో ఇక్కడైతే మేము తిన్నాము, పునుగులు, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. మా పాపకైతే నిద్ర వస్తుంది, అందుకే కొద్దిగా డల్ అయితే అయింది. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను బొమ్మలు అయితే ఏమీ కొనలేదు, ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడానికి మాకు స్థలం లేదు. కానీ గల్లబుడ్లు అయితే స్థలం లేకపోయినా నేను అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు డబ్బులు సేవ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి. సో మా పిల్లల కోసం అయితే 2 గల్లబుడ్లు కొన్నాను ఈసారి, కలర్ఫుల్వి. ఫస్ట్ అయితే 250 చెప్పారు, కాకపోతే నేను ఇంకా షాప్ క్లోజ్ చేస్తున్నారు, ఇంకా జాతర కూడా 2 డేస్లో అయిపోతుంది కాబట్టి నేనైతే బేరం ఆడి 100కి తీసుకున్నాను. కలర్ఫుల్గా ఉన్నాయి. నా టార్గెట్ ఏంటంటే ఇందులో కనీసం మనం నెక్స్ట్ ఇయర్ జాతర వచ్చేసరికి ఇందులో కనీసం మనం ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకొని వీటిని ఫిల్ చేయాలనే ఉద్దేశం. పిల్లలకు కూడా సేవింగ్ అలవాటు అవుతుంది, మనకు కూడా కొద్దిగా సేవ్ అవుతాయి అమౌంట్ కనబడకుండా. బ్యాంకులో వేసినా జేబులో ఉన్నాయని ఎలాగైనా ఖర్చు అయిపోతాయి, కానీ ఇలా గలబుడ్లో ఉంటే వాటిని పలగొట్టాం కాబట్టి మనకు తెలియకుండానే డబ్బులు అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత అయితే అన్నీ కవర్ చేశాను ఫ్రెండ్స్ జాతర గురించి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. చాలా వరకు మీ మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్స్లో అందించండి ఫ్రెండ్స్, సో దట్ నేను వాటిని రెక్టిఫై చేసుకుంటాను ఏమైనా తప్పులుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.